శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 1st మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే జాతకం గురించి తెలియదో వాళ్ళ జాతకంలో కొద్ది గ్రహస్థితి చూసుకొని నడుస్తున్న దశ అంతర్దశ తెలుసుకొని ఈ రాశి ఫలాలు చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. అండ్ ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ధనుసు రాశి వారికి ఏదైనా ప్రాబ్లం నడుస్తుందా అంటే కేవలం ఒక విషయం తెలుసుకోండి. చతుర్థ స్థానంలో శని గోచరం నడుస్తుంది. చతుర్థ స్థానం లోపల శని గోచరం నడుస్తుంది. చతుర్థ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు, రాహు కూడా ఉండడం జరిగింది. ఈ మూడు గ్రహాల ప్రభావం మనసు పైన ఉంది. ఇక్కడ మనసు ఎందుకన్నా తెలుసుకోండి. చతుర్థ స్థానం ఏదైతే ఉన్నదో ఇది మన స్థానం, ఇది కుటుంబ స్థానం, ఇది మన స్వక్షేత్ర స్థానం. కాబట్టి ఈ క్షేత్రంలో రాహు, శనిదేవుడు అలాగే శుక్రుడు ఉండడం వల్ల కొద్ది మంచి కూడా జరుగుతుంది, కొద్దిగా ఇబ్బంది కూడా ఉంటుంది. మంచి ఏంటి ముందర తెలుసుకోండి. ట్రావెలింగ్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీకు చాలా బాగుంటుంది. జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు, బాగుంది. ఎవరైతే పర్మనెంట్ గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. కానీ ఈ నెలలో ప్రత్యేకంగా ఈ 15 రోజులు ఏదైనా చేంజెస్ అవుద్దా అంటే తప్పకుండా అవుద్ది. బికాజ్ ఎందుకంటే సూర్యుడు మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం వల్ల, మీ భాగ్యాధిపతి రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం వల్ల అది కూడా 6th మే తర్వాత బుధుడు కూడా తోడు కాబోతున్నాడు. ఒక రకంగా చూసుకున్నట్లయితే దశమాధిపతి అదే రకంగా మీ సప్తమాధిపతి బుధుడితో పంచమ స్థానంలో కలగడం ఇది ఒక రకమైన మీకు సహయోగం అని చెప్పుకోవచ్చు, మంచి విషయాలను చెప్పుకోవచ్చు. 6th మే వరకు కొద్దిగా మీకు తెలియని కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా దాంపత్య జీవితం కావచ్చు, జాబ్ ఓరియంటెడ్ కావచ్చు. 6th మే తర్వాత ప్రత్యేకంగా చేంజెస్ అవుద్దా అంటే ఒకటి పెళ్లి యోగం అయితే కనబడుతుంది. ఈ సంవత్సరం పెళ్లి యోగం ధనుసు రాశి వరకు ఉందా అంటే ఉంది. ఎందుకంటే 15th 14th ఆ సమయకాల లోపల దేవగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. అప్పుడు మీకు గురుబలం పెరగబోతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే అష్టమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు, అందులో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే ఎలాంటి రకమైన రిస్క్లు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కుజుడు పుష్యమి నక్షత్రంలో ఉండడం వల్ల మీరు చూడండి ప్రెజెంట్ ఈ సమయకాలం లోపల లాస్ట్ వారం నుంచి గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కుజుడు పుష్యమి నక్షత్రం లోపల వెళ్ళాడో అప్పుడు దేశం కావచ్చు ప్రపంచం లోపల రకరకాలుగా కొద్దిగా పరిస్థితి చాలా విపరీతంగా అయింది. దానివల్ల ఈ కుజుడు కర్కటక రాశి, అందులో నీచ రాశి, ఈ శని రాహు అదే రకంగా శుక్రుడితో సంబంధం నవమ పంచం ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల లోపల ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు రిస్క్ ఎలాంటి రకమైన తీసుకోకండి. అండ్ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆపరేషన్ కనుక చేయాల్సి ఉన్నట్లయితే కాస్త వెయిట్ చేయండి, తర్వాత చేసుకోండి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దేవగురు బృహస్పతి రాశి నుంచి 6th హౌస్లో ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. ఇది పైగా చూసుకుంటే మృగశిర నక్షత్రం, మృగశిర నక్షత్రాధిపతి చూసుకున్నైతే కుజుడు అవుతాడు. కుజుడు మీకు కారకుడు అవుతాడు. కాబట్టి అంత ప్రాబ్లం లేదు. కొద్దిగా హెల్త్ పట్ల కొద్ది ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మీరు ఎలా చూసినా కొద్దిగా హెల్త్ పట్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇది మదర్ కారణం కావచ్చు, లేకపోతే మీకు వ్యక్తిగతం కావచ్చు. కాస్త బాడీలో హీట్ పెరిగే అవకాశం ఉంది. హీట్ వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతుంటాయి నార్మల్గా. ఇంకొకటి చూసుకోండి, కేతు దశమ స్థానంలో ఉన్నాడు. కేతు దశమ స్థానంలో ఉన్నట్లయితే యాక్చువల్లీ అవుతుంది ఏంటంటే ఎవరికైనా కావచ్చు, అనుకున్న పనులు అనుకున్న రకంగా అవ్వవు. దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేతుకి సంబంధించి ఏ పని మొదలు పెట్టే ముందు కేతుకు సంబంధించి ఒక చిన్న పని మొదలుపెట్టి ఆ పని చేసిన తర్వాతనే ముందు పనులు చేయండి. మీరు డైరెక్ట్గా మీరు అనుకున్న పని చేయడానికి వెళ్ళినట్లయితే ఆ పనులు అస్సలు అవ్వవు. దానివల్ల ఏంటంటే ముందుగా మీరు కేతుకు సంబంధించి పని చేయండి, దాని తర్వాత మీరు అనుకున్న పని చేయండి, అవుతుంది. అని ఇప్పుడు చూసుకున్నట్లయితే కేతు దశమ స్థానంలో, దశమాధిపతి చూసుకున్నట్లయితే నీచ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. 6th మే తర్వాత కొద్దిగా కార్యక్షేత్రాల లోపల వేగం పెరిగే అవకాశం ఉన్నది. అనుకున్న పని లోపల కొద్దిగా వేగంతో పాటు ఇతరుల వ్యక్తి సహకారం కూడా పొందబోతున్నారు. ఎవరైతే ప్రత్యేకంగా ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారో అలాంటి వారికి ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక వచ్చినట్లయితే ఆ పని ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే 6th మే వరకు వెయిట్ చేయండి. 6th మే తర్వాత మీరు అనుకున్న పని లోపల వేగం పెరగబోతుంది. ఎందుకంటే బుధుడు మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల వెళ్ళబోతున్నారు.
మీ పంచమ స్థానంలో వెళ్ళడం వల్ల మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు సరిగ్గా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు 6th మే తర్వాతనే కనబడుతున్నాయి. ఇక కేటగిరీ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీకి ఎలా ఉంది? ఫైనాన్షియల్ కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ 15 రోజులు చూసుకున్నట్లయితే బాగుండబోతుంది. అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కొద్దిగా మీకు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఎవరైనా మీరు అప్పు చేస్తున్నట్లయితే అప్పు వల్ల కొద్దిగా దిగులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. దాంతోపాటు ఆడవాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళతో పాటు డబ్బు వ్యవహారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు చాలా బీ కేర్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అని ఆడవాళ్ళతో పాటు డబ్బు వ్యవహారం చేసేటప్పుడు లీగల్గా కొద్ది మీ దగ్గర డాక్యుమెంట్స్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. సెకండ్ పాయింట్, హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా ధనుసు రాశి వారు తప్పకుండా కొద్ది విషయాలు జాగ్రత్తగా వహించాల్సింది. యాజ్ వెల్ as దాంతో ఒక విషయం కనుక చూసుకున్నట్లయితే మీరు ఎవరికైతే ముందుంచిన డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే ఈ సమ్మర్ సమయకాలం లోపల డయాబెటీస్ పేషెంట్స్ అలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. డయాబెటీస్ పేషెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి భోజనం సమయానికి చేయడానికి ప్రయత్నించండి. రాత్రి తొందరగా పనుకోండి, మార్నింగ్ తొందరగా లేచి కాస్త కుదిరినట్లయితే వాకింగ్ ఎక్కువ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం గమనించండి, నేను వాకింగ్ మీకు ఎందుకు చెప్పాను చూడండి. సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉంది. 6th లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు, రాహు వెంట ఉన్నాడు. కాబట్టి ట్రావెలింగ్ కన్నా వాకింగ్ చేసినా కూడా మీకు చాలా బెటర్ అవుద్ది. అండ్ ఇంకొక విషయం కనుక చూసినట్లయితే హెల్త్ పరంగా ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే ముందు నుంచి అలా శ్వాసకి సంబంధించి ప్రాబ్లం ఉందో, లంగ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళు కొద్దిగా ఆకుకూరగాయలు ఎక్కువ తినండి. మీకు చాలా బెనిఫిట్ అయితే తప్పకుండా అవుతాయి. 3rd కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకి ఈ టైం చాలా బాగుంది. ఏదైనా క్రియేటివిటీ ఏదైనా కొత్త చేయాలనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. అని నేను చెప్పినా మీరు చేస్తారు, చెప్పకుండా మీరు చేస్తారు. కాబట్టి విద్యార్థులకైతే బాగుంది. కొత్త వ్యక్తులతో పాటు సంబంధం కూడా కనబడుతుంది ఈ 15 రోజుల్లో. దాంతోపాటు కాస్త లీల దగ్గర, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొందరు పార్క్ అక్కడిక్కడ వెళ్తుంటారు, వాటర్ పార్క్ చోటు. కొద్దిగా లీల వల్ల కొద్దిగా దెబ్బలు తగిలే అవకాశం అయితే కనబడుతుంది. విద్యార్థులు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉండబోతుంది. చూసుకొని ఉండండి, బాగుండడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయకాలం లోపల ఏదైనా కోర్స్ కనుక చేయాలనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. కానీ ఆ కోర్స్ లోపల మెయిన్ డెప్త్ కన్నా దాని ఫంక్షన్స్ ఏంటివి తెలుసుకోండి. దాని ఫంక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు దాని ఫంక్షన్స్ కనుక తెలిసినట్లయితే ఆ కోర్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా పెరుగుద్ది. 3rd కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ఉంది జాబ్ కెరియర్తో కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి కొద్దిగా ఒత్తిడికరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ 3 గ్రహాల సంబంధం దశమ స్థానంతో ఉన్నది. శుక్రుడు, రాహు అలాగే శనితోడి సంబంధం దశమ స్థానంతో ఉంది. దాంతోపాటు ఇది చూసుకున్నట్లయితే ఈ దశమ స్థానానికి దేవుగురు బృహస్పతి చూస్తుండు. ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం లాస్ట్కి సాల్వ్ అవుద్ది. కానీ మీ దగ్గర కొద్దిగా కంగారు ఎక్కువ పడుతుంటారు. మీరు కంగారు ఎక్కువ పడడం వల్ల, కొద్దిగా వేగం చేయడం వల్ల కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే అవుతుంటే చేసే జాబ్ చోటు కొద్దిగా జాగ్రత్తగా చెప్పే అవసరం లేదు. కొద్దిగా బుద్ధిని ఎక్కువ ఉపయోగించి పని చేయండి, అవుద్ది. కానీ అనుకున్న పని టైంకి అవ్వదు, కాస్త లేట్ అయితే తప్పకుండా అవుద్ది. టెన్షన్ పడకండి. ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశం ఉందా అంటే జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బుధుడు అశ్విని నక్షత్రంలో వెళ్తాడో 6th మే తర్వాత, అశ్విని నక్షత్రం కేతు ఆల్రెడీ దశమ స్థానంలో ఉన్నాడు. కేతు చూసుకున్నైతే ఉత్తర పాల్గు నక్షత్రం, సూర్యుడు ఆల్రెడీ పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ బుధుడు ఎప్పుడైతే 6th మే తర్వాత అశ్విని నక్షత్రం బుధుడు వెళ్ళిన తర్వాత మీ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. ఇంకోటి కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా కొద్దిగా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే మనసులో అవతల వ్యక్తి మాట్లాడిన చిన్న మాటలకు కూడా కొద్దిగా మనసులో బాధ కలుగుతుంటుంది. ఇది మీకే కాదు అందరికీ ఇలా అవుద్ది. ఎందుకంటే ఫ్యామిలీ లోపల ఎవరైనా ఏదైనా అంటే కొద్దిగా మనసుకు తగలడం వల్ల అది కాస్త ఆ టైం లోపల మనసు బాధపడుతుంటుంది. అలాంటి సమయం లోపల అవుతుంటే నార్మల్, దాని గురించి ఎక్కువ మీరు పట్టించుకోకండి. మరీ అంత సీరియస్ అయినా ఉన్నట్లయితే ప్రాబ్లం, ఆ చోటు నుంచి మీరు వెళ్ళిపోండి. అని మదర్ హెల్త్ కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకో విషయం తెలుసుకోండి, ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, లేకపోతే ఉన్న ఇల్లుని వదిలేసి ఇంకో ఇంట్లో రెంట్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే అలాంటి వారు కూడా 10th మే తర్వాత మంచి యోగం అయితే కనబడుతుంది. ఓవరాల్ చూసుకున్నైతే ధనుసు రాశి వారికి లక్, అదృష్టం ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే
60% బాగుంది, 60% నిజంగానే బాగుంది. 40% కొద్దిగా మన కర్మ, మన ఫలితాలు రకరకాలుగా ఉండడం వల్ల దాని ప్రభావం అయితే ఉంటుంది. ఏదైనా జాక్పాట్ లాంటిది ఏదైనా ఉందా అంటే కొద్దిగా ఉంది, అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే మరీ లేదని చెప్పకూడదు, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ 5th హౌస్ లోపల బుధుడు సూర్యుడు ఏదైతే బుధాదిత్య యోగం ఉందో 5th హౌస్ లోపల, ఇది చాలా మంచి యోగము. భాగ్యంతో పాటు దశమ సంబంధం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం అయితే నేను చెప్పగలుగుతాను. ఇది యోగం మీకు ప్రత్యేకంగా 6th మే తర్వాత పరివర్తన అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రెమెడీస్ మీరు తప్పకుండా చేయాలి. ప్రతిరోజు హనుమంతుడు ఆరాధన చేయండి. ఇక మిగతా మీరు ఏవైతే డైలీ చేస్తుంటారో అవి తప్పకుండా చేయడానికి మీరు ప్రయత్నించండి. అని ఈ సమయం లోపల ఎవరికి ప్రత్యేకంగా గ్యారంటీ నేను ఉన్నాను, నేను షూరిటీ ఇస్తున్నాను అలాంటి దానిలో వెళ్ళినట్లయితే దాని ప్రాబ్లం మీకు లాంగ్ లైఫ్ వరకు తప్పకుండా వెంటాడుతుంటుంది. శ్రీమాత్రే నమః. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి అలా 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 daysకి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.